రమణాయుడు ఇక డిఎస్సిపై ఉద్యమాన్ని ఉధృతం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సి పోస్టింగ్లో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందంటూ వైసీపీ గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు వారి వారి జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇక డిఎస్సిపై వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. మరొక అంశం చూస్తే ఒంగోలులో టీడీపీ జనసేన నేతల మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. అయితే గత 5 ఏళ్లలో బాలినేని కూడా అక్రమాలు చేశారని, ఆయన గురించి రాయడానికి పుస్తకాలు సరిపోవంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దమ్ముంటే తాను అవినీతి చేసినట్టు నిరూపించమని ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, మాటలు మంటలు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జుంకల జాయిన్. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కృష్ణాయని గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి, ఏమైంది శ్రీకాంత్ గారు? ఏ సార్ మీకు నాకా విజయవాడలో మన కార్యక్రమం జరిగింది కదా, మన గుట్లు మా బ్రాహ్మణ నేతపై విజయవాడలో ఇసిరిన రాయి, మన కోడిగుడ్ల దాడితో ఇదొక నేను కూడా గాయపడ్డాను సార్. అవునా? కాదు, ఎవరేశారు మీ మీద రాళ్ళు? సార్, బొండా ఉమా గారి అనుచరులు రాష్ట్రంలో, మీరు చెప్పారు కదా డిఏసిపై రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అండగా ఏదైతే మన డిఎస్సిపై అక్రమాలు జరిగాయో, ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద అక్రమాలు జరిగాయో రాష్ట్రంలో మనం పలు దఫాలుగా విచారించాం. అన్ని పర్మిషన్లతో ఏ ఒక్క జిల్లాలో కూడా వదలకుండా రాష్ట్రంలో మేము ఈ యొక్క కార్యక్రమాలు 3 రోజులు చేస్తూ 4వ రోజు ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ కార్యక్రమాలను నిర్వహిస్తాము అని చెప్పాం. విజయవాడలో ఒక బ్రాహ్మణ నేత, అంటే ఒక కులం ఎందుకు వస్తుంది? ఆయన మాజీ శాసనసభ్యులు, 2 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ బ్రాహ్మణ నేత అని ఎందుకు అంటారు నొక్కి ఒక్క నుంచి? అట్టగా ఎందుకు అని చెప్తున్నానంటే, ఎందుకు అని అది కొంచెం నన్ను కంప్లీట్ కానివ్వాలి. ఒక బ్రాహ్మణ నేతపై గుడ్లతో మూత్రంతో దాడి, అంటే కోడిగుడ్లు మూత్రంతో శాంతియుతంగా నిరసన జరుగుతూ ఉంటే అందరూ వచ్చి, సాక్షాత్తు బొండా ఉమా గారి వచ్చి అక్కడ నిలబడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు. సద్విమర్శనే, అంటే మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చెయ్యని ఎవరు తిట్టరు. అక్కడ బొండా ఉమా గారు చెప్పిండేది ఏదో తిట్టినారు అని చెప్పి ఆయనే వచ్చి స్వయంగా కోడిగుడ్లతో, అంటే మేము చేత కాదనే కోడిగుడ్లతో, అదే విజయవాడలో పక్కన మన ఇతను చేస్తున్నాడు కదా, అక్కడికి పోవచ్చు కదా, వేరే కార్యక్రమాలకు జరుగుతున్నటువంటి అంటే పక్కన మన ఇతనున్నాడు కదా సార్, పక్క కాన్స్టిట్యున్సీలో మన దేవినేని అవినాష్ గారా, విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ గారి మీదకి పోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా, ఏం జరుగుతుందనే తెలుసు కదా. అంటే ఒక బ్రాహ్మణులు అంటే ఒక చిన్న చూపా, వైశ్యులంటే ఒక చిన్న చూపా, అంటే ఏమి చేయరయ్యే దాడా, అంటే రాళ్లతో, గుట్లతో, మూత్రంతో. ఏం సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం సార్ ఇది? అంటే మీరు నాయకుని దృష్టిలో పడవచ్చు, మిమ్మల్ని పక్కన పెట్టిండొచ్చు, కానీ దానికి వేరే మార్గాలు ఉన్నాయి, రాజకీయ మార్గాలు ఉన్నాయి, ఎన్నుకోండి. కానీ ఇటువంటిది మన ఏదో సద్బ్రాహ్మణుడు మేము కార్యక్రమాలు చేసుకుంటుంటాం, దాన్ని మరి కోడిగుడ్లు మా మీద పడ్డం అంటే ఎంత ఏ దృష్టికి పోతున్నాం? దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ సీరియస్ గా చూడాలి. అంటే రాజకీయ కోణంలో కాకుండా ఇటువంటి కార్యక్రమాలను గుడ్లతో దాడి చేసినప్పుడు శాంతియుతంగా
ప్రజల పక్షాన నిలబడి చేసేటప్పుడు అన్ని అనుమతులతో చేస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే బోండా ఉమా గారిపై ఏదైనా చర్య తీసుకోవాలి. అంతేకాని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శాంతియుతంగా డిఎస్సిలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని ఏది సార్ ఒక్కన ఇటువంటి కార్యక్రమాలు విజయవాడ అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, మన ప్రకాశం జిల్లాలో అయితేనేమి అడ్డుకోవడంలో మీకు ఏమి ఆంతర్యమేమి? మేము అడుగుతున్నది శాంతియుతంగా సమాధానాలు చెప్పండి. అరే ఇటు అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, ఇంతమంది 16,000 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద 300-400 కోటాలు అక్రమంగా చేసుకున్నారు, మీకు కావలసిన వారికి ఇచ్చారంటే దాన్ని నిజంగా జరిగి ఉంటే లేదు, జరిగినాయంటే లేదు అని వాళ్ళు చూపాలి కదా. రోజుకొకటి మనం చూస్తూ వచ్చాం. దాంట్లో షీట్లలో ఎక్సెల్ షీట్లలో కానీ లోపలికి పోతే తీసేశారు. అవన్నీ కూడా ఎందుకు తీశారు అని అడిగినాం. దానికి మళ్ళా గొంతు నొక్కే ప్రయత్నాలు, ఇటువంటి కార్యక్రమాలు అక్రమాలపై రాష్ట్రంలో ఏదన్నా ప్రశ్నిస్తే మీరు ఇటువంటి గొంతు నొక్కడం సబబు కాదు. మీరు ఏదన్నా ఉంటే సమాధానాలు చెప్పండి. ఏదైనా ఇక్కడ భౌతిక దాడులు అనేది ఖచ్చితంగా తప్పు. అది ఎవరు చేసినా, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా భౌతిక దాడులు అనేది దాన్ని ఎవ్వరు కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఇది అది ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేస్తూ వీళ్ళు మేము అక్రమాలను ఎత్తి చూపితే మా గొంతు నొక్కి పరిస్థితి చేస్తూ ఇటువంటి భౌతిక దాడులు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే మేమేం చేస్తున్నాం? అరే మీకు భారతదేశంలో నీటిలో జరిగింది నాయన, నీటిలో అక్రమాలు జరిగాయి, అవినీతులు జరిగాయని జంజి అంతా బయటకు వచ్చి యువతంతా వచ్చేసింది. వెంటనే ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సెంటర్ లో విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టారు. మేము కూడా ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ విద్యాశాఖ మంత్రిని పక్కకు తప్పించండి. ఆయన ఎట్లా సకల శాఖ మంత్రే, ఈ విద్యాశాఖతో తప్ప మిగతా శాఖలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇది ఒక్కదానితో ఏదైనా నిష్ణాతులైన వారిని, ఇంకొంచెం దాని మీద పట్టు ఉన్న వారిని పెట్టండి, రాజీనామా చేయించండి అని అడుగుతా ఉంటే ఎందు సార్ మా మీద ఈ దాడులేంది, ఈ కోడిగుడ్లతో దాడులేంది, ఈ మూత్రంతో దాడులేంది, ఈ టెంట్లు పీకేయడం ఏంది? ఒక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాము అనేది అందరికి రాష్ట్ర ప్రజలకంతా భయభ్రాంతులతో ఉన్నారు. దీనికి కారణం ఒకటే సార్, రాష్ట్రంలో మద్యము విచ్చలవిడిగా, గంజాయి విచ్చలవిడిగా, డ్రగ్స్ విచ్చలవిడిగా. నిన్న జరిగినటువంటి రాజమండ్రిలో ఒక మన డాక్టర్ యొక్క ఉదంతమే దీనికి కారణం. ఇవన్నీ కూడా మత్తులో ముంచుతున్నారు యువతను. కాబట్టి ఆ యువతను మత్తులో నుంచి మేము బయటికి తీసుకొని వచ్చి, అరే మంచి ఉద్యోగాలు మీరు చెప్పినట్టు ఇవ్వడం లేదు, మీరు ప్రజలకు అన్యాయం చేయబట్టే వాళ్ళు ఆ పరిస్థితి లేకపోతున్నారు, కాబట్టి అది చేయొద్దండప్ప, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ప్రజలను ప్రభుత్వాన్ని రక్షించవలసిన మీరే మమ్మల్ని భక్షిస్తే ఎట్లా సార్? రాష్ట్రంలో ఒకటి సూటుగా అడుగుతున్నా, రాష్ట్రంలో ప్రభుత్వము ప్రజలని కాపాడడం లేదు, మీడియా కాపాడుతుంది. మీ మీడియా కాపాడుతుంది. మీ మీడియా వల్లే 2 రోజులకైనా 3 రోజులకైనా నిజము తెలిసిన తర్వాత వీళ్ళు కేసులు డైవర్షన్ లో అయితేనేమి, ఆ కేసులు తప్పిడంలో అయితేనేమి. కాబట్టి మొత్తానికి మీ మీడియాను కానీ సోషల్ మీడియా కానీ ఈ వేదిక ద్వారా మీకు హ్యాట్సాప్ చేస్తున్నా. మీ వల్లనే ప్రజాస్వామ్యం బతుకుతా ఉంది, పోలీసుల వల్ల కాదు, ప్రభుత్వం వల్ల కాదు అన్నది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇటువంటి అఘాయిత్యాలకు పడకుండా అడిగిన దానికి సమాధానం చెప్తూ శాంతియుతంగా ర్యాలీలకు, నిరసనలకు మేము మీకు ప్రభుత్వంతో తీసుకున్న పర్మిషన్లతో చేస్తున్నాం. ఎందుకు మీకు ఈ వివక్ష? ఎందుకు మా మీద నాయకులతో దాడి? ఇటువంటివంతా ప్రోత్సహిస్తున్నది మీరు. ఈ యొక్క దీన్ని కాపాడుకోకపోతే ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు చేస్తున్నటువంటి ఏది కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో ఇటువంటి అఘాయిత్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ నిజాన్ని తొక్కేసి మీరు ఏదో అబద్ధాలతో మీరు ముందుకు రావాలనుకుంటున్నారు. తప్పిది అనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు, తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి అంశాలంతటి కూడా పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏమి మా మీద అక్రమ కేసులు పెట్టినా, ఎంత మా మీద కోడిగుడ్లతో దాడి చేసి, టెంట్లు బీకించి, మూత్రంతో మా శిబిరాల పైన వేసిన ప్రజల పక్షాన నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు అంతా ప్రజల అండదండలతో మిమ్మల్ని 2029 ఎన్నికలలో గాని, ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలలో గాని
కార్పొరేషన్ ఎన్నికలలో గాని పంచాయతీ ఎన్నికలలో గాని మిమ్మల్ని మట్టి కనిపిస్తారు ప్రజలు అన్నది వాస్తవం తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుతున్నా. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ